హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మనకి అన్ని విటమిన్లు ఒకేసారి అందేలాగా మనం పచ్చడిని చేసుకుందామండి. ఈ పచ్చడి ఎక్కువ థాయిలాండ్లో వాళ్ళు చేసుకుంటారట, కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ పచ్చడికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు చూద్దాము. టొమాటో ముక్కలు, బొప్పాయి తురుము, పచ్చి బొప్పాయి, క్యాబేజ్ తురుము, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, నిమ్మకాయ పైన తొక్క తీసి, పైన తొక్క చేదుగా ఉంటుంది కదండి, అందుకని తొక్క తీసి పీసెస్గా కట్ చేసుకున్నాను. సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ ఇవి ఉంటే సరిపోతాయండి. మసాలా దంచుకునే శనగలు ఉంటుంది కదండి, అందులో వేసుకుని దంచుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు వేసి దంచుకుందాం. ఎండుమిరపకాయలు కొద్దిగా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలను వేసి బాగా దంచుకోవాలండి. ఇవన్నీ కూడా పచ్చివిగా తినడం వల్ల మనకి ఒంటికి కూడా చాలా మంచిది. ఈ వెల్లుల్లి కూడా బాగా నలిగిన తర్వాత ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దంచుకోవాలి. తర్వాత ఇందులో క్యాబేజ్ తురుము వేసుకొని బాగా దంచుకోండి. పచ్చి బొప్పాయి తురుము, అలాగే టొమాటో, ఫైనల్గా నిమ్మకాయ పిచ్చిలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని దంచుకోవాలి. ఫైనల్గా టేస్టింగ్ సాల్ట్, అలాగే సాల్ట్ కూడా వేసుకొని బాగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇది చట్నీయే కదా అని చెప్పి మిక్సీల్లోనూ గ్రైండర్స్లోనూ అస్సలు వేయొద్దండి. ఇది ఇలా రోట్లో దంచుకుంటేనే దీని టేస్ట్ ఉంటుంది. ఇందులో వాడిన వస్తువులన్నీ కూడా మనం పచ్చివిగానే వాడాం కదా, పైగా ప్రతిదీ కూడా మనకి అందుబాటులో ఉండే వస్తువే కనుక కనీసం వారానికో 10 రోజులకో ఒకసారి కనుక చేసుకొని తిన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.